కావలి మున్సిపాలిటీ 36వ వార్డు పెంకుల్ ఫ్యాక్టరీ గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు. 10 రోజులుగా ఆ ప్రాంతానికి మున్సిపల్ నీరు రాకపోవడం, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయకపోవడంపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. నీరు అందుబాటులో లేకపోవడంతో చెరువు నీళ్లతో స్నానాలు చేస్తుంటే చిన్న పిల్లలకు చర్మ వ్యాధి సమస్యలు వస్తున్నాయని స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ కాలనీలో ముఖ్యంగా ఎస్టీ కులస్తులు, యానాది కులస్తులు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు నిరంతరం కూడా కష్టం చేసి సంపాదించుకుని జీవితాన్ని సాగించేటువంటి వాళ్ళు. ఇటీవల కాలంలో మంచినీళ్ళు రావటం లేదని వాళ్ళు నాకు ఫోన్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ కాలనీని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఈ ప్రాంతంలో పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించేందుకు అన్ని వర్కులు కూడా పూర్తి చేసి నీళ్లు అందిస్తున్న తరుణంలో మున్సిపాలిటీ వారి మోటార్ దొంగతనం జరిగిన కారణాన ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. మున్సిపాలిటీ వారు దాన్ని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా మళ్ళా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడికి విచ్చేయటం కూడా జరిగింది. ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా మోటార్ రిపేర్ అయ్యేంత లోపలే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించడం కూడా జరుగుతుందని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు కొద్ది రోజుల నుంచి నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరిగింది. తప్పకుండా అటువంటి సమస్య రాకుండా ఇక శాశ్వత పరిష్కారం కూడా చేస్తానని వాళ్ళందరికీ కూడా మాటిస్తూ, అదేవిధంగా ఈ కాలనీ సందర్శించినప్పుడు ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడే మున్సిపల్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఒక సిమెంట్ రోడ్డును కూడా ఇప్పుడే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను, మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ కాలనీలో ఒక సిమెంట్ రోడ్డుని ఇమీడియట్లీ కూడా అతి తొందరలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరగబోతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులను కూడా ఆదేశించాం. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ లేక అందరూ కూడా వైర్ల మీద ఇళ్లకే ఉన్నారు. అవసరమైతే మున్సిపాలిటీ నిధులు వెచ్చించైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్స్తో వేసి ఈ కాలనీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చూస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా హక్కుదారులు సమాజంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ గలాన్ని కూడా నలుగురికి చెప్పుకోలేక బాధపడే మనస్తత్వమే తప్ప ఎప్పుడు కూడా మాకు ఇది కావాలని అడిగేటువంటి మనస్తత్వం కానిటువంటి వ్యక్తులు, వారికి తప్పకుండా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా వారికి న్యాయం చేస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.